ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్కారం. యోగ సాధనలో ధ్యానము ప్రముఖ పాత్ర వహిస్తుంది. అయితే ఈ ధ్యానం చేస్తున్నప్పుడు మనలో ఆలోచనలు తగ్గటము, నిశ్శబ్ద స్థితి నెలకొనడము, భావోద్వేగాలు మన నియంత్రణలోకి రావటము, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. అయితే యోగ సాధనలో మరి ఆధ్యాత్మికంగా ఎదగటానికి, పురోభివృద్ధి చెందటానికి ఎన్ని గంటలు ధ్యానం చేయాలి? ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే, అంటే ఎన్ని గంటలు ఎక్కువగా ధ్యానం చేస్తే, ఎంత ఎక్కువ సమయం ధ్యానంలో గడిపితే అంత మంచిదా? అంతగా పురోభివృద్ధి చెందుతామా అన్నదాని గురించి మదర్ని అడిగిన ప్రశ్నలకు మదర్ ఇచ్చిన సమాధానాలను ఈరోజు చూద్దాము. మదర్ని సాధకులు ఇలా అడిగారు: ధ్యానాన్ని ఎక్కువ చేసే ప్రయత్నం అవసరం కాదా? మనం ఎంత ఎక్కువ సమయం ధ్యానం చేస్తే అంత ఎక్కువ పురోభివృద్ధి సాధిస్తాము అన్నది నిజం కదా అమ్మా అని అడిగారు. దానికి మదర్ ఇచ్చిన సమాధానం ఏమంటే, ధ్యానంలో నువ్వు గడిపే గంటల సంఖ్య ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సాక్ష్యం కాదు. నువ్వు ధ్యానం చేయటానికి ఏ ప్రయత్నము చేయనప్పుడు అది నీ అభివృద్ధికి ఒక సాక్ష్యం. అప్పుడు బహుశా ధ్యానం ఆపివేయటానికి నువ్వు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ధ్యానాన్ని ఆపివేయటం కష్టమవుతుంది. అంటే ధ్యానంలో మనం ఎన్ని ఎక్కువ గంటలు గడుపుతున్నాము, ఎంత ఎక్కువ సమయం గడుపుతున్నాము అన్నది పురోభివృద్ధికి సాక్ష్యం కాదు. మనం ధ్యానం చేయటానికి ఏ ప్రయత్నము చేయనప్పుడు, ధ్యానం నుంచి బయటికి రావాలంటే ప్రయత్నం చేసినప్పుడు, అంటే ఈ టైంలో నేను ధ్యానానికి కూర్చోవాలి, 20 మినిట్స్ ధ్యానం చేయాలి, అరగంట ధ్యానం చేయాలి, లేకపోతే గంట సేపు కూర్చోవాలి అని టైం పెట్టుకొని కూర్చొని ఆ ధ్యానంలోంచి ప్రయత్నంగా టైం పెట్టుకొని బయటికి రావటము, ఇలా కాకుండా మనము ధ్యానం చేయటానికి ఏ ప్రయత్నమూ లేకుండా ధ్యానంలోకి వెళ్ళిపోయి ధ్యానం నుంచి బయటికి రావటానికి, ఇంకా నేను బయటికి రావాలి కాబట్టి రావాలి అని ఎంతో కష్టంగా బయటకి వచ్చినప్పుడు అది మన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సూచన. ధ్యానాన్ని ఆపివేయటం కష్టం కావాలి. అంటే మనం ధ్యానానికి కూర్చుంటే అరగంట కూర్చున్నామా, గంట కూర్చున్నామా అన్నది టైం తెలియకుండా టైం జరిగిపోవాలి. దాని నుంచి ఆపటం అన్నది కష్టం కావాలి. దైవాన్ని గురించి ఆలోచనలు ఆపివేయటం కష్టం. సాధారణ చైతన్యానికి దిగి రావటం కష్టం. మనం అప్పుడు ఎలా ఉంటుందంటే, మన పరిస్థితి ధ్యానం నుంచి బయటికి రావటానికి కష్టం, దానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. దైవం గురించి ఆలోచించకుండా ఉండాలి అన్నది కూడా కష్టంగా ఉంటుంది. అలా అనిపించినప్పుడు అది నువ్వు అభివృద్ధి సాధించావన్న దానికి అర్థం. దైవం పైన ఏకాగ్రత నీ జీవితంలో అత్యావశ్యకం అనిపించినప్పుడు, అది లేకుండా నువ్వు ఏమీ చేయలేనప్పుడు, నువ్వు ఏ పని చేస్తున్నా ఉదయం నుంచి రాత్రి వరకు సహజంగానే అది కొనసాగుతున్నప్పుడు నువ్వు పురోభివృద్ధి చెందావని అర్థం. దైవం పైన ఏకాగ్రతే మన జీవితంలో అత్యావశ్యకం. దైవంతో సంయోగం చెందటం కానీ, దైవం గురించి ఆలోచించడం కానీ, అదే మన జీవితంలో ముఖ్యమైనది. అది లేకుండా మనం ఏమీ చేయలేము అని ఏ పని చేస్తున్నా కూడా మనం ఉదయం నుంచి రాత్రి వరకు, అది ఇంటి పనులు కానీ, వంట పనులు కానీ, ఆఫీస్ పనులు కానీ, ఏవైనా కానీ, డ్రైవింగ్ కానీ, ఏదైనా కానివ్వండి, ఏది చేస్తున్నా కూడా సహజంగానే అది కొనసాగుతున్నప్పుడు, దైవం గురించిన ఆలోచన అనుభూతి కొనసాగుతూ ఉన్నప్పుడు అప్పుడు పురోభివృద్ధి చెందామని అర్థం. అంతే తప్ప ధ్యానంలో గంట సేపు కూర్చొని 2 గంటల సేపు కూర్చున్నంత మాత్రాన అది పురోభివృద్ధికి సాక్ష్యం కాదు. నువ్వు కూర్చొని ధ్యానం చేస్తున్నా, బయటకు వెళ్ళి పనులను చేస్తున్నా, నీకు కావాల్సింది చైతన్యమే. మనం కూర్చొని ధ్యానం చేస్తున్నా కూడా, బయటికి వెళ్ళి మన పనులు చేస్తున్నా కూడా మనకు కావాల్సింది ఏంటంటే చైతన్యం. ఏం చైతన్యం అది? భగవంతునితో నిరంతరము సంయోగంలో ఉండే చైతన్యం. మనకు అవసరమైంది ఇదే. ఏది? దైవ చైతన్యంలో నిరంతరము ఉండటమే ముఖ్యం. దానికోసమే ధ్యానం చేయవలసింది. ధ్యానం చేసినా, ధ్యానం చేయకుండా ఉన్నా, అప్పుడు దైవ చైతన్యంలో నిరంతరము ఉన్నప్పుడు రెండు ఒకటి. అయితే ఇంకో ప్రశ్న అడిగారు: ధ్యానం చేయటానికి కూర్చోవటం ఒక అత్యావశ్యకమైన క్రమశిక్షణ కదా? అంటే క్రమశిక్షణ ప్రకారము పలానా టైంలో కూర్చోవాలి, మనం పొద్దున 6 గంటల నుంచి 7 గంటల వరకు చేయాలి, లేకపోతే 7 గంటల నుంచి 8 గంటల వరకు చేయాలి, సాయంత్రం మళ్ళీ 6 గంటలకు చేయాలి అని ఇలా అనుకోవడం ఒక క్రమశిక్షణే కదా? అది దైవంతో ఇంకా ఎక్కువ గాఢమైన ఏకాగ్రమైన సంయోగాన్ని ఇవ్వదా?
అలా చేయటం వలన, క్రమశిక్షణతో చేయటం వలన అది ఇంకా ఎక్కువ సంయోగాన్ని, ఇంకా ఎక్కువ దైవం పక్క ఏకాగ్రం కావటాన్ని ఇవ్వదా అమ్మా అని అడిగారు. దానికి సమాధానము, కావచ్చు, అది అవసరం కావచ్చు. కానీ మనం అన్వేషిస్తున్నది దానిలో క్రమశిక్షణను కాదు. మనం అన్వేషిస్తున్నది డిసిప్లిన్ కాదు. నువ్వు పొద్దున కూర్చున్నావు, మధ్యాహ్నం కూర్చున్నావు, రాత్రి కూర్చున్నావు. 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం సంధ్యా సమయంలో ఇలా చెప్తారు. ధ్యానం చేయటం మంచిది అని. సో, అది కాదు. ఆ క్రమశిక్షణ మనకు ముఖ్యం కాదు. మనం చేసే అన్ని పనులలో, అన్ని సమయాలలో, మన అన్ని చర్యలలో, మనం చేస్తున్న ప్రతి పనిలో, మన ప్రతి చర్యలో దైవం మీద ఏకాగ్రత ఉంచటం, దైవంతో సంయోగంలో ఉండటము, దైవ చైతన్యంలో ఉండగలగటం. ఇక్కడ కొంతమందికి ధ్యానం చేయమని చెప్పబడింది. ఆశ్రమంలో కొంతమందికి ధ్యానం చేయమని చెప్పబడింది. అయితే ఏ ధ్యానము చేయాల్సిన అవసరం లేదు అని కూడా కొంతమందికి చెప్పడం జరిగింది. అంటే అలా అంటే వాళ్ళు అభివృద్ధి సాధించలేరు అని కాదు, సాధించలేదు అని కాదు. వాళ్ళు కూడా ఒక క్రమశిక్షణను అనుసరిస్తారు. మీరు ఏ ధ్యానము చేయాల్సిన అవసరం లేదు అనేవాళ్ళు కూడా, ధ్యానం అసలు చేయకుండా ఉండేవాళ్ళు కూడా ఒక డిసిప్లిన్ అనే దాన్ని ఫాలో అవుతారు. అది ఎలాంటిదంటే వేరే స్వభావంతో ఉంటుంది. అది ఎలా అంటే భక్తితో పని చేయటం, చర్య తీసుకోవటం, ఒక లోపలి భగవదర్పణం, అంతరంలోనే మనంతట మనకే దానంతట అదే భగవంతునికి అర్పించుకోవటం. ఇది కూడా ఆధ్యాత్మిక క్రమశిక్షణ లాంటిదే. ఇలాంటివి చేసినప్పుడు ఇది ఆధ్యాత్మిక క్రమశిక్షణే అవుతుంది. మనం అదే పనిగా గుర్తుపెట్టుకొని మనము ఈ పనిని భగవంతునికి సమర్పించుకోవాలి, ఈ పనిని అమ్మకు సమర్పించుకోవాలి, ఈ పని చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి అని లేకుండా స్పాంటేనియస్‌గా అది లోపల నుంచి వచ్చేసినప్పుడు అది ఇన్నర్ డిసిప్లిన్. అది ఆటోమేటిక్‌గా అది కూడా ఒక క్రమశిక్షణ లాంటిదే. అంతిమ లక్ష్యం ఏంటి వీటన్నింటికి? దైవంతో నిరంతరము సంయోగంలో ఉండటమే అంతిమ లక్ష్యం. ఇది కేవలం ధ్యానంలో మాత్రమే కాకుండా అన్ని పరిసరాల్లో, మొత్తం ఉత్సాహక జీవితంలో కూడా జరగాలి. కేవలం మనం ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే కాకుండా అన్ని పరిస్థితుల్లో, అన్ని పరిసరాల్లో, మనం ఎటువంటి వాతావరణంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఇది ఎప్పటికీ మనలో జరుగుతూనే ఉండాలి. ఆ దైవ చైతన్యంతో నిరంతరం ఉండడము, దైవంతో సంయోగంలో ఉండటము, అలా సంయోగంలో ఉంటూ మనము చర్య తీసుకోవటము, మనం పనులు చేసుకోవటము. ఇంకా కొంతమంది ఉంటారు. వాళ్ళు ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలా మంచిగా, అత్యంత సంతోషంగా ఉంటారు. వాళ్ళు భావించే ఒక స్థితిలోకి వెళతారు. దానిలో వాళ్ళ ఆత్మతృప్తితో కూర్చొని ప్రపంచాన్ని మర్చిపోతారు. అయితే ఒకవేళ వాళ్ళు దాని నుండి భంగం కలిగించబడితే, వాళ్లకు ధ్యానభంగం అయినందుకు చాలా కోపంతో, అశాంతితో దాని నుంచి బయటికొస్తారు. ఇది మనకు చాలా మందిని చూస్తూ ఉంటాం. ధ్యానంలో ఉంటారు. ఒక అరగంట సేపు, గంట సేపు రూమ్‌లో కూర్చొని తలుపేసుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా డిస్టర్బెన్స్ కలిగినా, ఎవరైనా డిస్టర్బ్ చేసినా, ఏదైనా చప్పుళ్ళు వినిపించినా, విపరీతమైన అశాంతితో, కోపంతో బయటకు ధ్యానం నుంచి బయటకి వస్తారు. అయితే ఇది ఆధ్యాత్మిక పురోగతి లేదా క్రమశిక్షణకు సంకేతం కాదు. కొంతమంది వ్యక్తులు వారి ధ్యానము దైవానికి చెల్లించాల్సిన ఒక అప్పుగా భావించి ధ్యానం చేస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు. వీళ్ళు భగవంతునికి నేను పూజ చేయాలి తప్పనిసరిగా. ఎందుకంటే భగవంతునికి నేనేదో అప్పుగా ఉన్నాను, రుణపడి ఉన్నాను. దాన్ని తీర్చుకోవడానికి నేను పూజ చేయాలి. దాన్ని తీర్చుకోవడానికి నేను ధ్యానం చేయాలి. దాన్ని తీర్చుకోవడానికి గుడికెళ్ళాలి. సోమవారం ఒక గుడి, మంగళవారం ఒక గుడి, ఇలా గుడికెళ్ళాలి. వారానికి ఒకసారి చర్చికెళ్ళాలి. ఈ రకంగా అనుకుంటారు. వారు వాగ్దానం చేసిన దాన్ని, దేవుడికి వాగ్దానం చేసిన దాన్ని చెల్లించినట్లుగా భావిస్తారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అది కూడా ఆధ్యాత్మిక పురోభివృద్ధి కాదు. ధ్యానంలోకి వెళ్ళటానికి ఒక ప్రయత్నం నీకు అవసరమైతే, నువ్వు ఆధ్యాత్మిక జీవితం గడిపే అర్హత నుండి ఇంకా అప్పటికి దూరంగానే ఉన్నావని అర్థం. ధ్యానంలోకి పోవాలి అని మనము ఈరోజు చెయ్యాలి, నేను చెయ్యాలి, చెయ్యాలి అని చెప్పి ఫలానా టైంకి చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని అనుకుని ఒక ప్రయత్నం చేస్తే, ఇంకా మనము ఆధ్యాత్మిక జీవితానికి దూరంగా ఉన్నట్టే లెక్క. దాని నుంచి బయటకు రావటానికి నీకు ప్రయత్నం అవసరమైతే, ఎప్పుడూ ధ్యాన స్థితిలో ఉంటూ దాని నుంచి బయటకి రావటానికి కష్టము అని మనకు అనిపిస్తే, అప్పుడు నిజంగా మనము ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నాము అన్నదానికి అది ఒక సంకేతం. హఠయోగం, రాజయోగం అనే క్రమశిక్షణలు ఉన్నాయి. అవి సాధన చేయటానికి తప్ప ఆధ్యాత్మిక జీవితంతో ఏమీ చేయలేవు. మొదటిది శారీరక నియంత్రణనిస్తే, రెండవది మానసిక నియంత్రణనిస్తుంది. మనకు తెలిసింది. హఠయోగం అంటే బాడీతో యోగాసనాలు.
ఫిజికల్‌గా యోగాసనాలు చేయటము. రాజయోగం అంటే మానసిక నియంత్రణకు సంబంధించింది. ఇవి మన శరీరాన్ని నియంత్రిస్తాయి. అలాగే మనసును నియంత్రిస్తాయి. కానీ మన శారీరక చైతన్యాన్ని పెంచుతాయి. మన మనసును నియంత్రిస్తాయి. ఆలోచనలు తగ్గించడం ఇవన్నీ. కానీ వాటికి దీనితో కూడా ఆధ్యాత్మిక జీవితంతో ఏమీ సంబంధం లేదు. అవి కూడా ఆధ్యాత్మికంగా మనం పురోభివృద్ధి సాధించాము అనటానికి సాక్ష్యం కాదు, రుజువు కాదు. ఎందుకంటే ఇవి హఠయోగం చేస్తున్న యోగాసనాలు కూడా అది కూడా యోగ సాధన అంటున్నారు. ఇవాళ రేపు యోగాసనాలు చేసేవాళ్ళను కూడా అది యోగ సాధన, యోగం చేయటము అని అంటారు. కానీ యోగం అంటేనే భగవంతునితో సంయోగం. ఆ ఆసనాలు చేస్తూ నువ్వు వేరే ఆలోచిస్తూ ఉన్నప్పుడు నువ్వు భగవంతునితో సంయోగంలో ఉండనప్పుడు అది యోగం కానట్టే. అలాగే నువ్వు ఆసనాలు చెయ్యకున్నా కూడా భగవంతునితో సంయోగంలో ఉన్నప్పుడు అది యోగం అవుతుంది. అలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఆసనాలు చేస్తూ భగవంతునితో సంయోగంలో ఉండొచ్చు, చేస్తూ కూడా ఉండకుండా కూడా ఉండొచ్చు. భగవంతునితో ఏది ఏమైనా కూడా భగవంతునితో సంయోగంలో ఉండటమే యోగం అవుతుంది. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించడం అంటే సముద్రంలోకి దూకినట్టుగా దైవంలోకి ఒక మునకను తీసుకోవటమే. కానీ అది అంతం కాదు. ఆధ్యాత్మిక జీవితంలోకి మనం రావాలి అనుకుంటే అది ఎలాంటిది, ఒక సముద్రంలోకి మనము మునక తీసుకున్నట్టుగా. అది స్టార్టింగ్, అది అంతం కాదు. ఆధ్యాత్మిక జీవితంలోకి మనం రాగానే అయిపోయింది, నేను ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేసాను, నేను ఏదో యోగం చేస్తున్నాను, ఆశ్రమానికి వెళ్తున్నాను, ఇది కాదు. దిస్ ఇస్ బిగినింగ్ అంతే, ఇది ఎండ్ కాదు. నువ్వు నేరుగా అందులోకి దూకి, సముద్రంలోకి దూకి నేను ఎక్కడ పడతానో, నాకు ఏమవుతుంది అని ఆలోచించకూడదు. ఆధ్యాత్మిక జీవితంలోకి దూకేటప్పుడు కూడా మనం సముద్రంలోకి దూకేటప్పుడు నేను ఎక్కడ పడతాను, అక్కడ రాయి ఉంటుందేమో, ఇక్కడ ఒక పాము ఉంటుందేమో, నేను దూకితే ఎక్కడ పడతాను, ఇవన్నీ ఆలోచించామనుకోండి, అలాంటి ఆలోచన ఉండకూడదు. సంశయశీలమైన నీ మనసు నిన్ను అడ్డుకోవడం, అలాంటివి ఆలోచించామంటే అలా డౌట్స్తో ఉన్న మన మనసే మనకు పెద్ద ఆటంకం అవుతుంది. ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళే ముందు మనకి ఎలాంటి డౌట్ ఉండకూడదు. నిన్ను నువ్వు సరళంగా వెళ్ళనివ్వాలి. నువ్వు సముద్రంలో దూకాలని కోరుకొని ఇక్కడ ఒక రాయి ఉంటుంది, అక్కడ ఒక రాయి ఉంటుంది అని ఎప్పుడు ఆలోచించావంటే నువ్వు దూకలేవు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం అక్కడ ఏముంటుందో ఏమో ఇవన్నీ డౌట్లు పడ్డాము అంటే ఆధ్యాత్మిక జీవితంలోకి ఎంటర్ కాలేము అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రశ్నే సాధకులు అడిగారు. కానీ మనం సముద్రాన్ని చూస్తున్నాం కనుక దూకగలం. ఆధ్యాత్మిక జీవితంలోకి ఎలా దూకగలము? సముద్రాన్ని అంటే మనం ఫిజికల్గా చూస్తూ ఉన్నాం, అది ఎలా ఉంది, ఎంత ఉధృతంగా ఉంది, లేదా మామూలుగా ప్లెయిన్గా ఉందా, తరంగాలు లేకుండా ఉందా, ఇవన్నీ చూస్తూ ఉన్నాం కాబట్టి దూకగలము. ఆధ్యాత్మిక జీవితం మరి మనకు కనిపించదు కదా, అది ఫిజికల్గా దానికి ఒక రూపం అంటూ లేదు. మరి దాన్ని ఎలా ఆధ్యాత్మిక జీవితంలోకి దూకగలము అని అడిగారు. నిజమే, నువ్వు సముద్రంలోకి దూకే ముందు దాన్ని చూసి దాని గురించి తెలుసుకున్నట్టుగా, ఈ సముద్రంలో ఇలా ఉంటుంది అని తెలుసుకున్నట్టుగా, తెలుసుకున్న తర్వాత సముద్రంలోకి దూకుతావు. అలా నీకు దివ్య సత్యం గురించిన క్షణిక దర్శనం ఉండాలి. మనం ఎలాగైతే దాని గురించి తెలుసుకొని దాంట్లోకి దూకుతామో అలాగా ఈ దివ్య సత్యం గురించిన గ్లింప్స్ అన్నది మనకు ముందు ఉండాలి, అది జరిగి ఉండాలి. అప్పుడే మనం ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టగలుగుతాం. ఎందుకంటే అందరూ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపలేరు. సాధారణ జీవితాన్ని గడిపే వాళ్ళని చాలామందిని మనం చూస్తూనే ఉంటాము. ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చే ముందు మనకంటూ కొన్ని గ్లింప్సెస్, క్షణిక దర్శనాలంటూ తప్పనిసరిగా ఉంటాయి. ఆ క్షణిక దర్శనమే సాధారణంగా ఆత్మ చైతన్యాన్ని మేలుకొలపటం అవుతుంది. దీనివల్లనే ఆత్మ చైతన్యం అన్నది మేల్కొంటుంది. కానీ ఆత్మతో ఒక గాఢమైన అనుబంధము, పూర్ణ అనుబంధము లేకపోయినప్పటికీ ఒక బలమైన మానసిక లేదా ప్రాణిక అనుభవం నీకు తప్పనిసరిగా ఉండాలి. ఆత్మ అనుభవం కొంత ఉండాలి. ఒకవేళ అంత లోతుగా ఆత్మ అనుభవం లేకపోయినా కూడా మనలో ఒక మెంటల్ ఎక్స్పీరియన్స్ కానీ, మానసిక అనుభవం కానీ, వైటల్ ఎక్స్పీరియన్స్ కానీ, ప్రాణ సంబంధ ఎక్స్పీరియన్స్ కానీ తప్పనిసరిగా ఉండాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, కొన్ని కొన్ని భక్తి సన్నివేశాలు చూసినప్పుడు కానీ, భక్తి పాటలు విన్నప్పుడు కానీ, ఈ ప్రవచనాలు విన్నప్పుడు మనం, లేదా సహస్రనామాలు ఇలాంటివి చదువుతున్నప్పుడు మనకు కొన్ని కొన్ని అనుభూతులు అంతరంలోకి వెళ్ళటం జరుగుతుంది. ఇవి మానసిక అనుభవం కావచ్చు, ప్రాణిక అనుభవము కావచ్చు. కానీ అలాంటి అనుభవం అన్న ఉన్నప్పుడే మనము ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించగలుగుతాము. నీలో నీ చుట్టూ దివ్య ఉనికిని నువ్వు గాఢంగా అనుభవించాలి, దాన్ని అనుభూతి చెందాలి. మన చుట్టూ దైవం అంటూ ఉంది, మనలో దైవం నడిపిస్తుంది అన్న అనుభూతి మనకు ఉండాలి.
దివ్య ప్రపంచ శ్వాస భావన నీకు కలగాలి. దివ్య ప్రపంచం అన్నది ఉంది అని ఆ శ్వాసే, ఆ భావనే కలగాలి మనకు. సాధారణ ప్రపంచ శ్వాసకు విరుద్ధంగా ఊపిరాడనియ్యని ఒక ఒత్తిడిని నీవు అనుభవించాలి. ఈ సాధారణ ప్రపంచము, బాహ్య ప్రపంచము అంటే, బయటి ప్రపంచం అంటే ఊపిరాడటం లేదు మనకు బయటి ప్రపంచంలో ఉండాలంటే అనే అటువంటి ఒత్తిడిని, అటువంటి అనుభూతి మనలో కలగాలి. ఈ ఒత్తిడి అటువంటి అణచివేసే వాతావరణం నుండి బయటకు వచ్చే ప్రయత్నానికి నిన్ను తీసుకొని పోతుంది. ఇలాంటి ఒత్తిడి ఎప్పుడైతే మనలో కలుగుతుందో, ఈ బయటి ప్రపంచం మీద వ్యామోహం కాకుండా, బయటి ప్రపంచంతో నేను బాహ్య ప్రపంచంలో ఉండలేను, ఐహిక విషయాల్లో ఉండలేను అన్న ఒత్తిడి ఎప్పుడైతే మనకు కలుగుతుందో, అప్పుడే ఆ ఐహిక విషయాల నుండి, ఆ బాహ్య ప్రపంచం నుండి బయటపడగలుగుతాం. ఒకవేళ నీకు అది ఉంటే, అప్పుడు నువ్వు కేవలం దివ్య సత్యంతో ఆశ్రయానికై సంతృప్తికరంగా అన్వేషిస్తూ, దాని సహాయ సంరక్షణలో కేవలం దానిలోనే జీవిస్తావు. ఆ ఒత్తిడి కానీ మనలో ఉంటే, దానిలోంచి బయటికి రావాలన్నది ఉంటే, ఆ దివ్య సహాయాన్ని మనం అందుకుంటూ, ఆ గ్రేస్ని అందుకుంటూ, ఆ సంరక్షణలోనే జీవిస్తూ ఉంటాం. నీ సాధారణ జీవిత కాలంలో పాక్షికంగా లేదా నీ తత్వంలోని కొన్ని భాగాలలో లేదా కొన్ని విషయాలలో, కొన్ని సందర్భాల్లో నువ్వు ఏది చేయాల్సి వచ్చినా అది పూర్తిగా కేవలం మంచి కోసమే చేయాలి. నువ్వు తీసుకోవలసిన మనకి ఇదే. ఒక దివ్య మంచి కోసమే మనం చేయవలసి ఉంటుంది. ఏది చేసినా కూడా మనం ఆధ్యాత్మిక జీవితంలోకి మునక వేయాలి అంటే ఇది మనకంటే, సముద్రంలోకి మునగడము అంటే ఇది. అదేంటి, ఏది చేసినా కూడా మనము ఏ చర్య తీసుకున్నా, ఏ పని చేసినా అది దివ్య మంచి కోసమే చేయాలి. లేకపోతే సంవత్సరాల తరబడి యోగం చేస్తూనే ఉంటావు, కానీ ఒక సత్యమైన ఆధ్యాత్మిక జీవితం గురించి ఏమీ తెలుసుకోలేవు. మొత్తం మునకను నువ్వు పూర్తిగా తీసుకున్నప్పుడు ఈ బాహ్య గందరగోళం నుండి విడుదల పొంది ఆధ్యాత్మిక జీవనం యొక్క నిజమైన అనుభవాన్ని పొందగలవు. ఈ రకంగా పూర్తి మునకను తీసుకోగలిగినప్పుడు, పూర్తిగా దైవం వైపుకే మళ్ళాలి, దివ్య మంచితోనే ఉండాలి అని మళ్ళినప్పుడు, పూర్తిగా అప్పుడు ఆధ్యాత్మిక జీవితం యొక్క నిజమైన అనుభవాన్ని మనము పొందగలుగుతాం. ఇంకొక ప్రశ్న సాధారణంగా మనకు మెదిలేది, మనము ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ ఉంటాం. మన సావిత్రి కానీ, లైఫ్ డివైన్ కానీ, లేదంటే భగవద్గీత కానివ్వండి, భాగవతము, రామాయణము, ఇవి మాత్రమే చదవాలా? మరి యోగ సాధనలో, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పుడు సాధారణ బుక్స్ కూడా చదవచ్చా? మామూలుగా ఆర్డినరీ నార్మల్ బుక్స్ కూడా చదవచ్చా అని ప్రశ్న మదర్ని అడిగారు. యోగ ప్రారంభ దశలో సాధారణ పుస్తకాలు చదవటం సాధకుడికి మంచిదేనా అని అడిగారు. దానికి సమాధానము, నువ్వు పవిత్రమైన గ్రంథాలను పఠిస్తూ కూడా దైవానికి దూరంగా ఉండొచ్చు. పవిత్రమైన గ్రంథాలను పఠిస్తూ కూడా భగవంతునికి దూరంగా ఉండొచ్చు. భగవద్గీతను, భాగవతాన్ని పఠిస్తూ కూడా భగవంతునికి దూరంగా ఉండొచ్చు. అదేవిధంగా అతి మూఢమైన పుస్తకాలను చదువుతూ దైవంతో స్పర్శలో ఉండొచ్చు. న్యూస్ పేపర్స్ చదవడం కానీ, వేరే బుక్స్ కానీ చదువుతూ కూడా దైవంతో స్పర్శలో ఉండొచ్చు. నీకు పరిణామం రుచి తెలిసే వరకు పరిణామం చెందిన చైతన్యం గురించి, దాని చలనాల గురించిన ఆలోచన పొందటం సాధ్యం పడదు. పరిణామం రుచి తెలిసే వరకు ఈ ఎవల్యూషన్ గురించి కానీ, దాని చైతన్యం గురించి కానీ, దాని చలనాల గురించి ఆలోచన అన్నది మనకు ఉండదు. దైవంతో సంయోగం చెందటంలో చైతన్యానికి ఒక విధానం ఉంది. దీనిలో ఉన్నప్పుడు నువ్వు ఎంత అవిభిన్న పుస్తకాలు చదివినా, ఎంత ఆసక్తి లేని పనులు చేసినా, నువ్వు చదివేది, గమనించేది అన్నీ ఆనందిస్తూ చేస్తావు. ఈ దైవంతో సంయోగం చెందడంలోనే మన చైతన్యం వేరేగా ఉంటుంది. ఆ చైతన్యానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతికి తగిన చైతన్యంలో, ఆ చైతన్యంలో మనం ఉన్నప్పుడు, మనం ఎలాంటి బుక్స్ చదివినా కూడా, అంటే మామూలు బుక్స్, సాధారణ బుక్స్ చదివినా, హీనమైన సంగీతము అంటే మరి ఇదిగా ఉన్న సంగీతము విన్నా కూడా మనము ఆనందిస్తాం. హీనమైన సంగీతాన్ని, అందరూ పారిపోయేంతటి ఘోరమైన సంగీతాన్ని కూడా వినగలుగుతాము, ఆనందించగలుగుతాం. దాని బయట స్వభావాన్ని కాకుండా దాని వెనుక ఉన్న దాన్ని అనుభవిస్తాం. దాని బయట కనిపించే బయట స్వభావాన్ని కాకుండా దాని వెనుక ఉన్న దాన్ని అప్పుడు అనుభవిస్తాం. మంచి సంగీతానికి, చెడు సంగీతానికి మధ్యనున్న భేదాన్ని పోగొట్టుకో. అంటే అది మంచిది కాకపోవచ్చు, శృతి లేకపోవచ్చు అక్కడ, కానీ అది శృతి లేదు అన్నది మనకు తెలుసు. తెలిసినా కూడా దాన్ని ఆనందిస్తాం. శృతి లేకపోయినా కూడా అక్కడ అది మంచి సంగీతం కాకపోయినా కూడా దాన్ని ఆనందిస్తాం. ఎందుకంటే అది ప్రకటించే దాని గుండా పయనిస్తాం. దైవంలోని
ఉత్కృష్టమైన సత్యాన్ని, బలాన్ని కలిగి ఉండనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మంచిది గాని, చెడుది గాని. దైవబలం అన్నది లేకుండా ఏదీ ఉండదు. ఒకవేళ నువ్వు ప్రదర్శించే రూపం దగ్గర అది శారీరకం కానీ, నైతికం కానీ, సౌందర్యానికి చెందినది కానీ ఆపబడకపోతే దాని వెనుక నిలబడి ఆత్మశక్తితో, వస్తువుల్లోని దివ్య ఆత్మతో నువ్వు స్పర్శలో ఉన్నప్పుడు దీనంగా, దుఃఖంగా నిరోధించే సాధారణ జ్ఞానం ద్వారా కూడా అందాన్ని, కాంతిని చేరుకుంటాం. అంటే మనం ఏదైనా ఇప్పుడు మనకు కనిపించేది శారీరకంగా గానీ, నైతికంగా గానీ, సౌందర్యపరంగా గానీ, అలా బాగా కనిపించిన దాన్ని మాత్రమే కాకుండా, దానితో అక్కడే ఆగిపోకుండా, అబ్బా! ఇది ఎంత అందంగా ఉంది అని ఆగిపోకుండా, దాని వెనుక నిలబడి, దాని వెనుక ఉన్న ఆత్మశక్తితో, అక్కడున్న దివ్య ఆత్మతో మనం స్పర్శలో ఉంటే, అతి దీనంగా, అతి దుఃఖంగా, నిరోధించే సాధారణ జ్ఞానంతో కూడా, మామూలు జ్ఞానం, బయటి జ్ఞానంతో, బాహ్య జ్ఞానంతో పనులు చేయటంలో ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు ఆర్చుకుంటూ ఉంటారు, పోట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి జ్ఞానంతో కూడా అందాన్ని, కాంతిని చేరుకుంటాం చెప్తున్నారు.